వస్తున్నాడేంటి? అది కూడా ఒక్క మాట కూడా చెప్పకుండా. ఈ టైంలో ఇంటికి వస్తున్నాడంటే నేను వాచ్మెన్గా పనిచేయడం తెలిసిపోయి ఉంటుందా? చెప్పొద్దని లక్ష్మి చేత ఒట్టేయించుకున్నాను కదా, అది మర్చిపోయి చెప్పిందేమో. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా మేనేజ్ చేయాలి? ఏంటిదంతా? అది ఇప్పుడు నేను హరి బయట అంత ఎండలుగా ఉన్నాయి, ఈ టైంలో బయటకి ఎందుకు వెళ్తున్నావు నాన్న? ఓ అదా, అదేరా పార్క్ వెళ్దామని బయలుదేరాను రా, అంతలో నువ్వు వచ్చేసావు. అవును, నువ్వెందుకు వచ్చావు? అదే నాన్న, నా ఇంటికి నేను వస్తే ఎందుకు వచ్చానని అడుగుతున్నావు ఏంటి? నువ్వు ఇంత త్వరగా మారిపోతావు అనుకోలేదు. నేను మారిపోలేదురా, ఇంట్లో మీ అమ్మ కొంచెం కోపంగా ఉంది కదా, త్వరలోనే ఆ కోపం తగ్గిపోతుందిలే. తగ్గిపోతుందో లేదో, ఇప్పుడు నా చేతిలో ఏం లేదు నాన్న. అందుకే నిన్న అమ్మ దగ్గర నేను చేసిన పనికి బాధేసింది, సారీ చెప్పాలని వచ్చాను. అవునా? అవును, మీ అమ్మ ఉదయాన్నే ఏదో పనుందని బయటికి వెళ్ళిపోయిందిరా. ఇంత పొద్దున అమ్మ ఎక్కడికి వెళ్ళింది నాన్న? ఎక్కడికో తెలియదురా, అన్ని చాటుగా ప్యాక్ చేసుకుంది. ఎక్కడికైనా అడిగినా సమాధానం చెప్పలేదు. ఏం చేయాలనుకుంటుందో తెలియదు, తెలుసుకోవాలని కూడా అనుకోవట్లేదు. అక్కడే నిలబడ్డావు, రా లోపలికి రా. నేను అమ్మకి సారీ చెప్పాలని వచ్చాను, అమ్మ లేదు కదా, ఇంకెందుకు, వెళ్ళిపోతాను. ఆఫీస్కి లేట్ అవుతుంది. అవునన్నా, ఎవరికి చెప్పకుండా అమ్మ ఎక్కడికి వెళ్ళిందంటావు? అదే నాకు అర్థం కావట్లేదురా. భద్రావతిని ఫాలో అవ్వాలనుకునే లోపే మాయమైపోయింది. అమ్మ మళ్ళీ ఏం కొంపలు ముంచుతుందో ఏంటో. లక్ష్మి, ఇదేంటి పొద్దు పొద్దునే వాచ్ షాప్కి తీసుకొచ్చావు? ఏంటి విషయం? ఓ, నీ వాచ్ చెడిపోయింది కదూ, రిపేర్ చేయించడానికి తీసుకొచ్చావా? వెటకారం చాలే గాని అందరూ వాచ్ షాప్కి ఎందుకు వస్తారు? వాచ్ కొనడానికి కదా. ఇప్పుడు వాచ్ ఎందుకు? నాకు కాదు, మా ఆయనకి. ఏంటి, వాచ్ హరి అన్నయ్యకా? తెలియక అడుగుతాను, నీకు మెదళ్ళు నరాలేమైనా కట్టవలేదు కదా? లేకపోతే ఏంటి, ఇందాక హరి అన్నయ్య మాట్లాడడానికి అంత ట్రై చేసినా కూడా అలా కోపంగా వచ్చేసావు. ఇక్కడేమో ఆయన కోసం వాచ్ కొనాలని తాపత్రయపడుతున్నావు. నువ్వేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అదంతా ఇక్కడికి రాకముందు, ఇప్పుడు మనసు మార్చుకున్నాను. ఇది వరకు ఆయన అత్తయ్యతో కోపంగా ప్రవర్తించారు. ఆ బాధ ఎలా ఉంటుందో అర్థం కావాలనే ఇలా చేశాను. ఓ, దీని వెనక ఇంత మ్యాటర్ ఉందా? అవును, తల్లి బిడ్డలు వేరు కావడానికి కారణం నేనే అనిపిస్తుంది. అందుకే నా వల్లే వాళ్ళంతా కలిసిపోయి ఎప్పట్లాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు అదే జరుగుతుందని ఆశతో ఉన్నాను.